అంకుల్, ఇంకా కూడా మీరు చామంతిని సమర్థిస్తే అసలు అర్థమే ఉండదు. హర్ష, ప్రేమ్కి అర్థానికి కాబోయే నిషకి అన్యాయం చేసిన వాడి అవుతావు. అమ్మ చామంతి, నువ్వు వేరే వాళ్ళ రూమ్లోకి రాకూడదు కదా. ఈ విషయంలో నేను కూడా నిన్ను డిఫెండ్ చేయలేకపోతున్నాను. అయ్యగారు, వాళ్ళు చెప్పేది మీకలా అనిపిస్తుంది. నేను ఈ గదిలో ఉండటం వల్ల మీకు అలా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి అయ్యగారు. ఏం జరిగిందో, ఎందుకు నేను ప్రేమ్ బాబు గదిలోకి రావాల్సి వచ్చిందో, ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చిందో మీకే తెలుస్తుంది. అవునా, వీళ్ళు చామంతి మీద వేసేవి ఎప్పట్లానే నిందలే, నిజాలు కావు. ఇంకా ఆపుతావా ప్రేమ్? ప్రతిసారి అయిపోయిన వాటినే ఆయుధాలుగా వాడుకోకు. ఎలుక్కి పిల్లి సాక్ష్యంలా నువ్వు దీని తరపున సాక్ష్యం చెప్పకు. మేమేమీ అబద్ధాలు చెప్పాలనుకోవడం లేదు. చెప్పాల్సిన సత్యాలే చెప్తే. దీనికి మండినట్టుంది. నా గురించి చెప్పేలా ఉంది. నాకెందుకు వచ్చిన గొడవ? కాసేపు సైలెంట్ గా ఉండడం బెటర్. ఏంటి చెప్తే? ఏంటి సత్యాలు చెప్పు, వింటాం. ఇదొక్కతే అగ్నికి ఆజ్యం పోయాలని చూస్తుంది. దీనికేం తెలీదు. ఎవరో ఒకళ్ళు ఈ మ్యాటర్ ని డైవర్ట్ చేస్తే బాగుంటుంది. నువ్వాగు నిషా. అది వాగేదే అసత్యాలు. దాని నోటి నుంచి సత్యాలు వేరే పలుకుతాయా? అవునండి, ఇలాంటి బరి తెగించిన దాన్ని ఇంకా ఇంట్లోనే పెట్టుకుంటే మనకి బుద్ధి లేదని అనుకుంటారు. మెడపట్టి బయటికి గెంటేస్తేనే మనం మన మనసాక్షులకి విలువించుకున్నట్టుంటుంది. పంపించే నిషా. పదవి బయటికి. ఆగో, ఎందుకు ఆగాలి ప్రేమ్? చామంతి మీద చెయ్యి పడిందంటే బాగోదు నిషా. అంటే ఏంట్రా? ఇదేం చేసినా మేం చేయకూడదా? మంచి చేసినా తప్పేనమ్మా. నిషా చెప్పిందిగా, చామంతి చేసిన మంచి పని అంతా నిషా వల్లే. చామంతి రాత్రి నా గదిలో ఉండాల్సి వచ్చింది. ఏమంటున్నావురా? నిజం. ఈ మహారాణి గారు ప్రేమ్కి ఏ లోటు రాకుండా చూసుకోమను. నిజంగా ప్రేమ్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే నేనన్నది చేస్తాను. ఏంటి నాన్న, దీన్ని కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా? మాట్లాడవే నిషా, చేయగలవా? యా అంకుల్, ఐ ప్రామిస్ యూ. చూస్తూ ఉండండి, మీ కళ్ళెదురుగానే ప్రేమ్ లేచి పరిగెత్తేలా చేస్తాను. ఇంకోసారి బాగా ఆలోచించుకోమ్మా. నో అంకుల్, ఫిక్స్ అయిపోయా. ఈ చామంతి కంటే నేనే ప్రేమ్ని చాలా బాగా బ్రహ్మాండంగా బెటర్ గా చూసుకోగలనని నిరూపిస్తా. ఇట్స్ మై ఛాలెంజ్. కాదు చామంతి, అసలు నువ్వెందుకింత ఫీల్ అయిపోతున్నావు? నిషా అంటే కాబోయే భార్య కాబట్టి ఫీల్ అవుతుంది. కాబట్టే ప్రేమ్ బాబుకి సేవలు చేయాలనుకుంటుంది. రాత్రే కదత్తా నీకంత చెప్పాను, మళ్ళీ ఇలా అంటావేంటి? నువ్వు ఎప్పుడు నీ నిర్ణయాన్ని మార్చుకుంటావో తెలీదు కదమ్మా. టక్కున నేనప్పుడు అది అన్నాను తూచనంటే నేనేం చెప్పగలను? అత్తా, నువ్వు నాతో ఆడుకోకత్తా. చెప్తున్నాను చామంతి, అయ్యగారే చెప్పాక ఎవరైతే ఏంటి? ప్రేమ్ బాబు కోలుకునే వరకు తనని జాగ్రత్తగా చూసుకోవడమే కదా మనకి ముఖ్యం. అయితే నేను ప్రేమ్ బాబుకి సేవలు చేయకూడదా? నేనలా అన్నానా చామంతి? అలానే ఉందిలే అత్తా.
ఏదో పెద్ద భార్య తెగ చేసేస్తుంది. అసలు నాకు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పత్తా? అయ్యగారికి నువ్వు సేవలు చేస్తున్నావు కదా, నువ్వేమైనా ఆయనకు భార్యవా? నీకు అయ్యగారంటే ఎంత అభిమానమో, బాబుగారంటే నాకు కూడా ప్రేమతో పాటు ఆ అభిమానం ఉందని అనుకోవచ్చు కదా. సర్లే, ప్రతిసారి జరుగుతుందా ఏంటి? ఇప్పుడు చెప్పావు కదా, ఇదే వేస్తాను. అబ్బా అమ్మగారు, అది కాదు, మీరుండండి. ఇదిగోండి బాబు. సర్లే, ఇంక నేను బాగా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటాను. నువ్వు వెళ్ళు. ఏంటి ప్రేమ అలా చూస్తున్నావు? పొగుడుతున్నా. అర్థమైందిలే, తిట్టుకుంటున్నావు కదూ. ఇలాంటివి మాత్రం బాగా అర్థమవుతాయే. చూడు ప్రేమ్, ఇంక ఎందులోనూ నిన్ను ఇబ్బంది పెట్టను. ఇక నుంచి నిన్ను లేచి పరిగెత్తించే పనిలోనే నిమగ్నమై ఉంటాను. అయ్యావులే గాని ఈ రూమ్లో ఉండలేకపోతున్నాను. కాస్త గార్డెన్లోకి తీసుకెళ్ళవా? ఎందుకు తీసుకెళ్ళను? చక్కగా తీసుకెళ్తాను. హ్మ్.